ఎక్కడికి వెళ్ళింది తను? నాగేశ్వర గోత్రం, కాకర్ల అజిత్ కృష్ణ, కాకర్ల భాస్కర్రావు, కాకర్ల విశాలాక్షి, కాకర్ల అనిత. పంతులు గారు, ఐశ్వర్య, ఐఎమ్ సారీ, నా ఉద్దేశం అది కాదు. పర్వాలేదులే, పెళ్ళయి 2 months అవుతుంది కదా. మేబీ నేను నీ ప్లేస్లో ఉండుంటే నేను కూడా కార్తీక్ పేరే చెప్పేదాన్ని. నేను నిజంగా చెప్పేదాన్నా. ఇదే మేము పెళ్ళి ఆపడానికి మేము ఎంత ప్రయత్నించినా కుదరలేదు. అన్నిటికంటే దరిద్రం ఏంటంటే మా నాన్న. ఏ ఇంట్లో అయితే మేము తాగి పొరపాటున వాలామో ఆ ఇంటినే కొన్నాడు. సినిమా చూస్తుంటే పిచ్చెక్కిస్తుంది భయ్య. ఆల్మోస్ట్ తప్పించుకున్నాడు మన హీరో అనుకుంటే సమ్మగా దొరికిపోయాడు. ఇక అక్కడి నుండి సినిమా వేరే లెవెల్. బార్లో బియర్ దగ్గర మొదలైన మన కథ బెడ్రూమ్లో పాలు దాకొచ్చింది. నేను పాలు తాగను అని తెలిసి తాగేసావా? నువ్వు తాగినా తాగకపోయినా తాగేదాన్ని. అయినా మన పేరెంట్స్ మన పెళ్ళికి ఎలా ఒప్పుకున్నారో నాకు ఇంకా అర్థం కావట్లే. ఏదో తింగరోళ్ళు అనుకున్నాం. తింగరోళ్ళు ఎవరో ఒకసారి ఊహించుకో. మా స్టాండర్డ్స్ ప్రకారం మా నాన్న నిన్ను ఎలాగో ఒప్పుకోడు అనుకో. మీ స్టేచర్ బట్టి మీ నాన్న కూడా ఒప్పుకునేలా లేడు. సరే, మనం దీని గురించి తర్వాత చర్చిద్దాం. ప్రస్తుతానికైతే నువ్వు పడుకో, తర్వాత మాట్లాడదాం. ఓకే, గుడ్ నైట్. అజిత్, నీతో కొంచెం మాట్లాడాలి. వాటర్ పడుతున్నాను కదా, తర్వాత మాట్లాడదాం. అజిత్, ఆ విషయమే కదా, మనం తర్వాత మాట్లాడదాం. అది కాదు, ఇక నేనేం అడిగినా తర్వాత మాట్లాడదాం అంటున్నాడని మాట్లాడడమే మానేశాను. తర్వాత మా మధ్య గ్యాప్ కూడా పెరుగుతూ వచ్చింది. కలిసి తిన్నాం కానీ మాట్లాడుకోలేదు. నాకు చీకటంటే భయమన్నానని పక్కన పడుకుంటాడు, కానీ మాట్లాడు. సైలెన్స్ మాత్రమే మా ఇద్దరి మధ్యలో కాన్స్టెంట్ కమ్యూనికేషన్ అయిపోయింది. అది ఈరోజు ఎలా అయినా బ్రేక్ చేద్దాం అనుకుంటున్నా. పులిహోరా ఆలస్యం ఎందుకు, ఆరగించండి. నేను ఆల్రెడీ సారీ చెప్పా కదా. నా బాధ అది కాదు. మనం ఇప్పుడు ఏం చేద్దాం? ప్రస్తుతానికి పులిహోర తిందాం అనుకుంటున్నాను. నేను పులిహోర గురించి అడగట్లేదు. ఇంటికి వెళ్ళాక మనం ఏం చేద్దాం? ఓహ్,
నువ్వు మాట్లాడేది సింక్లో అంట్ల గురించేగా ఆల్రెడీ దోమేశా. నేను తోమాల్సిన దాని గురించో తినాల్సిన దాని గురించో అడగట్లేదు అజిత్. మన ఇద్దరి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ గురించి. ఓకే, మనం మాట్లాడదాం. అదే ఎప్పుడు? చూద్దాం. విల్ డూ వన్ థింగ్, విల్ డిస్కస్ దిస్ లేటర్. ఐశ్వర్య, ఐశ్వర్య ఆగు. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మడ్డ చేసేస్తా చెప్తున్నా. ఎప్పుడు మాట్లాడతావు? అంటే ఇంకా ముహూర్తమే అనుకోలేదు. సిగ్గులేదు. ఒకరోజు బ్రేకప్ బాధ పోవడానికి పావు పెగ్గేస్తే నీతో 7 అడుగులు వేసేదాకా తీసుకొచ్చింది. ఏం చేస్తాం, కలిసి కాపురం చేయడం తప్ప ఏం లేదు. అయినా పోనీ లైఫ్ రీస్టార్ట్ చేద్దామని అడుగుతుంటే ఓ అలా సాగతీస్తావేంటి? బయట ఎందుకు, మనం ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. తమరు టైం ఇవ్వరు కదా సార్. నలుగురిలో అయినా అడిగితే కనీసం భయంతో అయినా చెప్తావేమో అని. అంటే అలా కాదా ఐశ్వర్య? చూడజిత్, నాకు డివోర్స్ ఇచ్చే ఇంట్రెస్ట్ లేదు. నీకు ఇచ్చే ధైర్యం కూడా లేదు. మనమిద్దరం కలిసి కాపురం చేయడం తప్ప మరో మార్గం లేదు. అలా అనద్దు. ప్రాబ్లం డివోర్స్ కాదు, ఎలా మూవ్ ఆన్ అవ్వాలన్నదే భయంగా ఉంది. అయినా నేను ట్రై చేస్తున్నాను కదా. ట్రయల్స్? తమరికి టిప్స్ ఏమైనా కావాలా సార్? అయినా నేనంటే ఎందుకంత భయం నీకు? తప్పు చేశానేమో అని భయం అంతే. నేను మాత్రం కార్తీక్ నుంచి మూవ్ ఆన్ అయ్యానా? మూవ్ ఆన్ అవ్వకుండా నన్ను ప్రేమిస్తున్నాను ఎందుకన్నావు? నేనెప్పుడు చెప్పాను? అసలు ప్రేమించకుండా ఈ డిస్కషన్ ఎందుకు పెట్టావు? మూవ్ ఆన్ అవ్వాలి కాబట్టి. ఒక పక్క మన ఇద్దరం మూవ్ ఆన్ అవ్వాలి, ఇంకో పక్క మన ఇద్దరు లైఫ్ రీస్టార్ట్ చేయాలి. అలా అని మూవ్ ఆన్ అవ్వకుండా వదిలేసినోడిని తలుచుకుంటూ బాధపడడానికి నేనేమైనా డైలీ సీరియల్ హీరోయినా? సరే, ఇప్పుడు ఏం చేయాలి? మనమిద్దరం కలిసి ఉండాలి. ఆల్రెడీ టైం స్పెండ్ చేస్తున్నాం కదా. కలిసి టైం తింటున్నాం, కలిసి టైం తిరుగుతున్నాం, కలిసి టైం పడుకుంటున్నాం. లాస్ట్గా మీరు నాతో మాట్లాడిన మాట ఏంటి సార్? అది గుడ్లు తెచ్చాను, ఉక్కురైనా ఉడకబెట్టినా అన్నావు. అదే. పోనీ తమరేమైనా నవ్వుతూ అడిగారా? ఏదో నువ్వు పొదిగిన గుడ్లు తీసుకొచ్చి పెనం మీదేసి వండినట్టు మాడు మొహం వేసుకొని అడిగావు. బ్లష్ అవుతున్నాడు. దీనికేం తక్కువ లేవు. మాట్లాడతానంటాడు, నవ్వు ఊరుకుంటాడు. ఇప్పుడేమంటావు? ప్రసాదంలో మిరపకాయనే ఆపలేకపోయాం. కొన్ని జీవితాలంతే. ఎవడికి మిరపకాయ వస్తుందో ఎవడికి జీడిపప్పు వస్తుందో చెప్పలేం. నువ్వు చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది. అయినా నువ్వు నాకు నచ్చలేదని చెప్పి శ్రవంతి సీరియల్లో భార్యని టార్చర్ చేసే చీప్ ఐడియాస్ మాత్రం నా దగ్గర లేవు. జస్ట్ క్లారిఫై చేస్తున్నా అంతే. మీ అమ్మతో సీరియల్స్ చూసి చెడిపోయావురా నువ్వు. నువ్వు చూడకుండా తెగ బాగుపడిపోయావు మరి. సరే, ఫైనల్గా ఏమంటావు? ఫైనల్గా ఈ ఐశ్వర్య ఏమంటుందంటే, మన కథ గందరగోళంగా మొదలవ్వచ్చు, సాఫీగా సినిమాటిక్గా సాగకపోవచ్చు, కానీ మనం తలుచుకుంటే మంచిగా మార్చుకోవచ్చు కదా. కదా. నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. మీ నాన్న, అదే మా మావయ్య, మహానుభావుడు, ఈ ఫ్లాట్ సుభాష్ దగ్గర తీసుకున్నప్పుడు, అరే వద్దు మావయ్య, ఇదే ప్రైస్కి బయట మంచి వస్తాయని చెప్పా. అప్పుడేమన్నాడో తెలుసా? తెలుసు. మనమిద్దరం ఈ ఇంట్లోనే ప్రేమించుకున్నాం అనుకుంటున్నాడు మా నాన్న. రేపటి రోజున మనకేమైనా గొడవైందనుకో, ఈ గోడలే మన జ్ఞాపకాల్ని గుర్తు చేస్తాయని అన్నారు. ఆయనకు తెలియదు కదా మనం తాగిన మత్తులో తెలియక ఇంట్లోకి వచ్చామని. ఇల్లు చూస్తుంటేనే నీరసం వస్తుంది. మన జీవితం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడు, ఇల్లే కొంచెం నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది కూడా కరెక్టే. మనం మూవ్ ఆన్ అవుదాం. అవ్వడం కొంచెం కష్టమే, బట్ కలిసి సార్ట్ అవుట్ చేద్దాం. ఓకే. ఇప్పటి నుంచి మనం ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, ఫ్రెండ్స్. ముందు ఇద్దరం కంఫర్ట్ అవుదాం. నాకు సమ్మతమే. తానన తదరిన
ఏదో పిచ్చిదాను అనుకున్నా, కానీ పిచ్చి మీటింగ్ బాగానే పెట్టావు. నువ్వు ఇలా రోస్ట్ చేయడం కంటే నాతో మాట్లాడకపోవడమే బెటర్. అబ్బా ఓయ్, ఏవండోయ్ శ్రీవారు, చెప్పండి శ్రీమతి గారు. ఏంటి సార్ గారు చాలా కాన్సన్ట్రేషన్తో రాస్తున్నారు? జీతం పెంచుతా అన్నారా? అప్పులు పెరిగాయిగా, ఎలా కవర్ చేయాలని లెక్కలేస్తున్నా. అదేంటి ఇల్లీగల్ అయినా మా నాన్న కట్నం ఇచ్చారుగా. కట్నం తమరిచ్చిన కట్నం అండి మన పెళ్ళికే అయిపోయిందండి. అప్పటికి మా అమ్మకి చెప్తూనే ఉన్నా, గోల్డ్ రేట్లు పెరిగిపోయాయి, ఇప్పుడు బంగారం కొనద్దే అని. వింటదా? నా కోడలికి నేను ఖచ్చితంగా బంగారం కొనిస్తానని అప్పు చేసి మరీ కొనింది. ఇప్పుడేంటి నాకు బంగారం పెట్టడం వల్లే మీకు అప్పయింది అంటున్నావా? యా, దట్స్ ద రైట్ ఆన్సర్. ఇదిగో తీసుకో. ఏంటిది? మీ వాళ్ళు పెట్టిన బంగారం. ఇందులో కొంచెం ఉంది, మిగతాది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. అది కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తాను. నాకు బంగారం పెట్టి మరి మీరు అప్పుల పాలు అవ్వాల్సిన అవసరం లేదు. ఐశ్వర్య, నేను చెప్పేది అది. మాట్లాడకు. దిస్ ఈస్ ద ఎండ్. ఇంకా నీకు నాకు దోస్తాన కట్టు. అదేంటి, మొన్నే కదా ఫ్రెండ్ అన్నావు, అప్పుడే ఎండా? సినిమాలన్నా ఓటీటీకి రావడానికి 4 రోజులు టైం పడుతుంది, దానికన్నా ఫాస్ట్ ఉన్నావు. ఇంకెందుకు నోట్స్ రాయడం? బంగారం ఇచ్చానుగా, అది అమ్మేసుకొని అప్పు తీర్చుకో. వారిని. నువ్వు మంచిగా మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇదేదో వర్కౌట్ అయ్యేటట్లేదని. అయినా పడవ లేకుండా నది దాటలేము, గొడవ లేకుండా అమ్మాయితో మాట్లాడలేమని ఇంకోసారి ప్రూవ్ చేసావు. ఆయన ఇప్పుడు నేనేమన్నాను? బంగారం అమ్మేసి అప్పు తీర్చుకోమన్నాను, అంతేగా. పెళ్ళం నగలమ్మే అప్పులు తీర్చే అలవాటు నాకు లేదు. అత్త వాళ్ళని అప్పుల పాలు చేసి అవి వేసుకొని తిరిగే అలవాటు మాకు కూడా లేదు. బంగారం అంతే ఏం లాభం, 70 కేజీల కష్టం నా ముందే తిరుగుతుందిగా, దీన్ని ఎలా వదిలించుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఐశ్వర్య, ఐ డిడ్ంట్ మీన్ దట్. ఐషు, ఐషు, డోర్ ది ఐషు. ఐఎమ్ సారీ ఐషు. సచ్చినోడు. నోటి దూల. ఐషు, మొత్తానికి మేడం గారు బయటకు వచ్చారు. నన్ను పిలవకుండానే తినేస్తున్నారు. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. ఫ్రెండ్ అన్నావు, కలిసి టైం స్పెండ్ చేద్దాం అన్నావు. ఇది కాదు, ఇది కూడా రాత్రికి సరిపడేంత వండాను కదా. నాకు ఆకలేసినా బాధేసినా బాగా తింటాను. సర్లే, తింటే తిన్నావు కానీ కోపం తగ్గిందా? లేదు. సారీ ఐషు, నువ్వు నాకు కష్టం కాదు, నేనే నీకు పెద్ద నష్టాన్ని. నేను అలిగింది అందుకు కాదు. నేను మరీ 70 కేజీల్లో కనిపిస్తున్నానా? నా వెయిట్ కేవలం 62నే. నవ్వుతావేంటి? నిజంగా ఓపెన్ ఛాలెంజ్. కాలంటే వెయిట్ మిషన్ తెచ్చి చూసుకో. నేను అవుతుంది అందుకు కాదు, క్యూట్ ఉన్నావు. అది నాకెప్పుడో తెలుసులే. ఆకలేస్తుందా? సరే ఉండు, నీకోసం ఏదైనా చేసి తీసుకొస్తాను. నువ్వు వంట చేయాలంటే నీతో గొడవ పడాలన్నమాట. ఇంకోసారి నాతో గొడవపడ్డావనుకో, స్టవ్ మీద గిన్నె కాదు నిన్ను కూర్చోపెడతా. ఇదేదో మరీ బాగుంది. నేనేదో నా ఫీలింగ్స్ చెప్పాను,
అది గొడవ నువ్వు అనుకుంటే నా తప్ప? అబ్బాయిలకు ఒక ప్రెషర్ ఉంటుంది, అమ్మాయిలకు ఒక ప్రెషర్ ఉంటుంది. హ్మ్. ఏంటో అది. ఎందుకన్నా కంగారు? పెట్టేదా కాగొచ్చుగా. సర్లే, ఇందాకేదో ప్రెషర్ అన్నావు, దేని గురించి? అబ్బాయికి 25 ఏళ్ళు దాటాయనుకో, మా కష్టాలన్నీ వీడే తీర్చేస్తాడు అనుకుంటారు. అది చాలా వెయిట్. రైట్. కానీ ఆ కష్టాలు తీర్చేది మీరైతే ఆ కష్టాలకి కారణం మేమవుతాం. నాకు అర్థం కాల. వయసొచ్చిన అమ్మాయికి త్వరగా పెళ్లి చేసి పంపించేయాలని పేరెంట్సే మమ్మల్ని బరువుగా చూస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. మీ పేరెంట్స్ అలా అన్నారా? ఛా, అలా ఏం లేదు. అది చాలా కామన్, ప్రతి ఇంట్లో జరిగేదేగా. మన పెళ్ళేదో కంగారులో అయిపోయింది, కానీ మా పేరెంట్స్ అయినా హ్యాపీగా ఉంటారనుకున్నా. కానీ అప్పుడే ఈ అప్పులన్నీ నీ వల్లే అయ్యాయని నువ్వు అనేసరికి ఈ ఇంట్లో కూడా నేను బరువైపోయినా అనిపిస్తుంది. హే, ఐ డిడ్ంట్ మీన్ దట్. యా యూ డిడ్ంట్ మీన్ దట్. చూడు, బంగారం వద్దనేంత బలిసిన వాళ్ళం కాదు, అమ్మేసేంత దరిద్రంలో కూడా లేము. సరే, సైలెంట్గా నీ బ్యాగ్ ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడికి వెళ్ళి పెట్టేసుకో. అయినా సరే, నా జీతం నీకు ఇస్తాను, తీసుకోవచ్చు కదా. ప్లీజ్ నన్ను ఇన్వాల్వ్ చేయ అజిత్. ప్లీజ్ అజిత్, ప్లీజ్. ఓకే ఓకే ఓకే. నువ్వు క్యాజువల్గా అడిగితేనే తీసుకునేంత దరిద్రంలో ఉన్నా, ఇంకా నువ్వే బలవంత పెడుతుంటే తీసుకోకుండా ఎందుకుంటాను ఐషు? ఐశ్వర్య, నాకు ఆకలేస్తుంది, ఏమన్నా తినాలని ఉంది. తినాలనుందా? ఇందాకే కదా మ్యాగీ తిన్నావు. అదంతా కాదు, నాకేదో ఒకటి తినాలని ఉంది. సరిపోయింది. నీతో కాపురం చేయాలంటే కిచెన్లో కంచాల కుక్కర్లో కాదు, ఏ కామధేనువో అక్షయ పాత్రలో కావాలి. ఐస్ క్రీమ్ తిందామా? ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎందుకు గుర్తు చేసావు? నాకు తినాలనుంది. ఆర్డర్ పెట్టుకుందాం. ఏ, ఆర్డర్ ఏం బాగుంటుంది, బయటకెళ్ళి తిందామా? అంటే బయట చలి అది. ఓ అవును, చలి పుట్టింగ్, మంచి పడింగ్ కదా. నైట్ ఎందుకులే ఐశ్వర్య, మనం ఆర్డర్ పెట్టేసుకుంటే అయిపోద్దిగా. అంతేలే, నువ్వు నన్నెందుకు తీసుకెళ్తావు? నేను నీ భార్యనే కాదు, భారాన్ని. అదే అమూల్యానైతే బయటికి తీసుకెళ్ళి అమూల్ ఐస్ క్రీమ్ తినిపిస్తావు. ఏ, ఈ అమూల్య ఎవరు? నీ ఎక్సు. అయ్యో, నా ఎక్స్ అనిత. అదిగో చూసావా, తన పేరు కూడా మర్చిపోలేకపోతున్నావు. హే, ఇదేం ఫిట్టింగే. సరే సరే, బయటే తిందాం. నిజంగా పోదామా? ఓకే, రెడీ అయ్యి వచ్చేస్తా. ఐస్ క్రీమ్ అంటే రోడ్ సైడ్ అనుకోలేదు, ఏ క్రీమ్ స్టోనో ఇబ్యాకోకో తీసుకెళ్తాం అనుకున్నా. నాకు తిండి విషయంలో అలాంటి పట్టింపులు ఉండవమ్మా. ఏదైనా ఆరగించడం, అరిగించడం, ఇవే నా సూపర్ పవర్స్. ఏంటి తిండిపోతలా ఉందనుకుంటున్నావు కదా? అదేం కాదు, నువ్వు అంత ఎక్కువేం తినవు. రోజు తినేదానికంటే ఒక 5% ఎక్కువ తినుంటావు అంతే కదా. ఏదో కోపంలో కొంచెం ఎక్కువ తినేసాను, కానీ నేను మరీ అంత తిన్ను. అయినా నీకోసం ఏం వండుకోలేదా? అంటే అది ఆ, ఏంటది? అంటే నా ఒక్కడి కోసమే కుక్ చేసుకున్నాను. అంటే నువ్వు అలిగావు కదా, నువ్వు తినవనుకున్నాను, కానీ వచ్చేసరికి నువ్వు మొత్తం తినేసావు. ఓరి దుర్మార్గుడా, పాపం పిల్ల అలిగింది, పుచ్చకిద్దామని లేదే, ఒక్కడే వండుకొని తినేశాడంట. నీకోసం ప్రతిసారి మ్యాగీలు ఉండని చూడు, నాది బుద్ధి తక్కువ. అది కాదు, నా ఎక్స్ ఉంది కదా అనిత, అది ఉత్తగానే ఏం తిందు, అలిగితే అసలు తినేదే కాదు. అయినా నీ ఎక్స్ని నువ్వు బ్రతిమలాడుకోవా? నో, ఐ నీడ్ మై స్పేస్ అనేది, మళ్ళీ అన్నీ సెట్ అయ్యాక తనే దగ్గరికి వచ్చేది. లైఫ్ అంతా కలుస్తున్నాం అనుకున్నాం,
విడిపోయాం. అదృష్టవంతురాలు. ఆ? అంటే నీలాంటి మంచి బాయ్ ఫ్రెండ్ లేట్ అయినా దొరికాడు కదా, సో అందుకే అదృష్టవంతురాలు మ్మ్. అంటున్నా. నీ ఎక్స్ అసలు అన్నమే తిందా? అదా, ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది, స్వీట్స్ తింటే షుగర్ వస్తుంది, ఆయిల్స్ ఎక్కువ తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రైస్ ఎక్కువ తింటే ఉబ్బిపోతాం అనేది. నాకు తెలిసి సగం భయాలు అదే అంటించింది అనుకుంటా. ఈ ఎయిర్ పొల్యూషన్కి శ్వాస తీసుకుంటే లంగ్స్ డ్యామేజ్ అవుతాయని శ్వాస కూడా తీసుకోవడం ఆపేసి ఉంటుంది మహాతల్లి. హెల్దీ అనే పేరుతో ఆకలి రాజ్యానికి అమ్మలా తయారయ్యేది. ఇప్పుడు ఎక్కడుందో మహాతల్లి. సడన్ గా ఎదురొస్తాయి, ఏం చేస్తావు? హ, ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడి నుంచి ఊడిపడుతుంది చెప్పు? అజిత్, హో నువ్వేనా? 2 yearsగా తన్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావా? మరి నాతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తన్ని సైడ్ ట్రాక్లా మెయింటైన్ చేసావా? అది కాదు. దేవుడు నా జీవితాన్ని రొమాంటిక్గా కాకుండా కామెడీగానో ట్రాజిడీగానో తీసుకొని వెళ్తున్నాడు అని నాకు అర్థమైన సమయం అది. ఆ క్షణం నేనేం ఆలోచించానో నాకు తెలీదు, నాకెందుకు కోపం వచ్చిందో కూడా నాకు తెలీదు.